హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చిట్టిగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను 5 గంటల పాటు నానబెట్టిన పావు కేజీ పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నాను. దీనిలోకి పావు కేజీకి 10 నుంచి 12 పచ్చిమిర్చి, 2 చిన్న స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి మరియు మిరియాలు యాడ్ చేసుకోవాలి. ఇది మిక్సీ చేసుకునే ముందు కొంచెం పప్పుని ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన పప్పు అంతా కూడా ఇలా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఇందాక చూపించిన పచ్చిమిర్చి, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. దీనంతటినీ కూడా వాటర్ యాడ్ చేయకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా మిక్సీ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి ఇందాక మనం పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు అంతా కూడా దీనిలో వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయకు బదులుగా ఉల్లి ఆకు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉల్లి ఆకు లేకుంటే ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ 1 పావు స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకోవాలి. అలాగే మరొక పావు స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మనకి కారం, ఉప్పు అనేవి అన్నీ కూడా కలవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న పెసరపప్పుని చిన్న ముద్దలుగా తీసుకొని కొంచెం వెడల్పుగా చేసుకొని ఇలా వేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి టేస్ట్ ఇంకొంచెం పెంచడానికి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మరియు సగం స్పూన్ కారం మరియు 1 పావు చెంచా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే మన టేస్టీగా చిటిగారెలు రెడీ అయిపోతాయి. ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.